హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగా ఉన్నారు అనుకున్నాం. మరి ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మనది ప్రతి ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీ అయితే ఉంటుంది. ఈ ఆండ్రాయిడ్ టీవీకి ఖచ్చితంగా ఇన్బిల్ట్ క్రోమ్కాస్ట్ అయితే ఉంటుంది. మరి ఈ యొక్క క్రోమ్కాస్ట్ కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు మనకి ఈ యొక్క క్రోమ్కాస్ట్ కనపడకుండా ఉంటుందన్నమాట. మరి ఇది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయితే చేసుకుందాం. సో మరి ఎప్పుడైనా మీకు క్రోమ్కాస్ట్ కనపడకుండా మీ యొక్క టీవీలో ఉందా అనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తే మాత్రం కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే మాత్రం మీకు హ్యాపీగా అయితే నేను కూడా అయితే ఉంటానన్నమాట. సో మరి ఈ యొక్క వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మినిమం టార్గెట్ 1K లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క వీడియోకి అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ టీవీ కలిగి ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ సో వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ అయితే చేయండి అండ్ సపోర్ట్ చేయండి, వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో తెలిసే విధంగా. మరి ఇంకా మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం మన శివ్ టెక్ డీల్ ఛానల్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. అండ్ అక్కడ నేను చాలా మంచి డీల్స్ అయితే వేస్తూ ఉంటాను. జస్ట్ మీరు మీ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో శివ్ టెక్ డీల్స్ అనేది టైప్ అయితే చేయండి. అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కనబడుతుంది, దాంట్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. లోగో ఉంటుంది మన లోగో, ఆ లోగో ద్వారా జాయిన్ అయితే అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు చూస్తుంది శివ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఫ్రెండ్స్, మన ఆండ్రాయిడ్ టీవీలో క్రోమ్కాస్ట్ కనపడకపోవడానికి కారణాలు అండ్ దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో, ఒకవేళ కనపడకపోతే యాక్చువల్గా మనకు కనబడితే ఏ విధంగా అయితే ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్తాను. అండ్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా 2 మెథడ్స్లో మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే నచ్చితే కూడా లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయగలరు అయితే కోరుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా మనం టీవీలోకి అయితే వెళ్ళిపోదాం. అదేనండి, టీవీ లోపల కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి ఆండ్రాయిడ్ టీవీ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 9 అయినా, ఆండ్రాయిడ్ 10 అయినా, ఆండ్రాయిడ్ 8 అయినా కానీ ఆల్మోస్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. జస్ట్ గూగుల్ టీవీ అయితే మాత్రం వేరే విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. ఓకేనా, ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క సెట్టింగ్ ఆప్షన్లోకి ఫస్ట్ మనం వెళ్ళి క్రోమ్కాస్ట్ మనకు కనబడితే ఎక్కడ కనబడుతుంది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. ఓకేనా, అండ్ ఇప్పుడు డివైస్ ప్రిఫరెన్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకు కొంచెం డౌన్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ అయితే ఇక్కడైతే ఉంటుంది. సో మనకు క్రోమ్కాస్ట్ ఇక్కడ 80% ప్రాబ్లం లేనట్టు అన్నమాట ఇక్కడ ఉన్నట్లయితే. అండ్ ఇది చిన్న విషయం అని కానీ మీరైతే తీసిపారేకండి. ఇది మన చాలా ప్రాబ్లమ్స్ అయితే వేస్తాయి. ఎందుకంటే మన మొబైల్ నుంచి టీవీకి క్రోమ్కాస్ట్ చేయాలన్నా, మన అలా విధంగా ఏదైనా ప్రైమ్ యాప్ కానీ ఇంకా వేరే హాట్స్టార్ కానీ కాస్టింగ్ చేయాలంటే మాత్రం ఇది చాలా అయితే యూజ్ అయితే అవుతుంది. అలాగే మీ యొక్క ల్యాప్ ఉన్నా, మీకు సిస్టమ్ ఉన్నా, ఇంకా వేరే వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ కాస్టింగ్ చేయాలన్నా కానీ చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మనకు ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ఇక్కడ మనకు క్రోమ్కాస్ట్ ఇన్బిల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ మరి క్రోమ్కాస్ట్ మనకి ఇక్కడ కనపడకపోతే ఏ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇంత ముందుగా చూపించాను డివైస్ ప్రిఫరెన్స్లో మన క్రోమ్కాస్ట్ అయితే కనపడింది. సో మనకు ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ క్రోమ్కాస్ట్ అనేది గూగుల్ అసిస్టెంట్ తర్వాత మన క్రోమ్కాస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కనపడట్లేదు. సో అదేంటంటే గూగుల్ క్రోమ్కాస్ట్ అనేది మనకు ప్రాబ్లంలో అయితే ఉంది. ఆ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం ఎలా అంటే మీరు ఎలాంటి కాస్టింగ్ చేసినా, మీ మొబైల్ నుంచి కాస్టింగ్ చేసినా, లేదా మీ ల్యాప్టాప్ నుంచి కాస్టింగ్ చేసినా, మీ మొబైల్లో ఉన్న ప్రైమ్ వీడియో నుంచి కాస్టింగ్ చేసినా, అలాగే హాట్స్టార్ ప్లస్ డిస్నీ నుంచి కాస్టింగ్ చేసినా కానీ ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. కాస్టింగ్ అనేది కాదు. సో మరి ఇప్పుడు దాన్ని ఎలా మనం ఆ యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవాలన్నట్లయితే యాప్స్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. యాప్స్లోకి వెళ్ళిన తర్వాత సీ ఆల్ యాప్స్ అనేది ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిజేబుల్ యాప్స్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో మీకు అప్పుడప్పుడు కొన్ని ఎర్రర్స్ వల్ల డిజేబుల్ అయితే అవుతూ ఉంటుంది క్రోమ్కాస్ట్. సో ఆ ఎర్రర్స్ అనేది సెకండ్ మెథడ్లో చెప్తాను. లేదు అన్నట్లయితే ఒకవేళ ఆ ఎర్రర్ని చెప్పిన సెకండ్ మెథడ్లో కూడా లేదు అన్నట్లయితే సమ్ ప్రాబ్లమ్స్ ఆండ్రాయిడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది. అప్పుడు రీసెట్ చేస్తే సరిపోతుంది అనమాట టోటల్గా ఎంటైర్ టీవీని. సో ఇప్పుడు మనం క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ వెళ్ళిన తర్వాత 4 స్టాప్ అయితే ఉంటుంది, ఎనేబుల్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం క్రోమ్కాస్ట్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు డిజేబుల్లో అయితే ఉందన్నమాట. అండ్ జస్ట్ మీరు ఈ యొక్క ఎనేబుల్ అయితే చేయండి. దీన్ని క్రోమ్కాస్ట్ని ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ డేటా అండ్ అదేవిధంగా వీటిని కూడా క్లీన్ చేయండి. అండ్ ఎందుకంటే ఇంకా ఫాస్ట్గా మనకు రన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఎలాంటి జరుకు లేకుండా మనకు వీడియో అనేది స్మూత్గా అయితే ప్లే అవుతూ ఉంటుంది అనమాట కాస్టింగ్ చేసినప్పుడు అనమాట. సో ఇప్పుడు మనకు ఎనేబుల్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎనేబుల్ వస్తుంది. ఓకేనా, అండ్ కిందికి రండి. ఇప్పుడు షో సిస్టమ్ యాప్స్లోకి వెళ్ళండి.
వెళ్ళిన తర్వాత మనకు ఆల్ఫాబెటికల్ లెక్క సి అనేది ఉంటుంది, బి తర్వాత కిందికి వచ్చేస్తే సి అయితే ఉంది. చూసారా, క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ అయితే ఉంది. దీన్ని మనకు ఎనేబుల్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు డిజేబుల్ ఆప్షన్ అయితే వచ్చింది. డిజేబుల్ క్లిక్ చేస్తే మనకు ఎనేబుల్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఇంకోటి చూపిస్తాను. ఇక డివైస్ ప్రిఫరెన్స్, ఇంత ముందుకు వెళ్ళినట్టయితే డివైస్ ప్రిఫరెన్స్లో మనకైతే క్రోమ్కాస్ట్ అయితే కనపడలేదు. చూసారా, గూగుల్ అసిస్టెంట్ తర్వాత క్రోమ్కాస్ట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. అండ్ మరి నెక్స్ట్ సెకండ్ మెథడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సెకండ్ మెథడ్లోకి వెళ్ళినట్లయితే గూగుల్ ప్లే స్టోర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో మీరు మీ ఇష్టం, మీరు సెర్చ్ చేస్తారా లేకపోతే వాయిస్ కమాండ్ ఇచ్చి మీరు కమాండ్ చెప్పుకుంటారా, లేదా ఇక్కడ మనకు క్రోమ్కాస్ట్ అని టైప్ చేస్తారా, మీ ఇష్టం. నేనైతే టైప్ అయితే చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ అయితే ఉంది కదా. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి అప్డేట్ అని అయితే ఉందన్నమాట. సో అప్పుడప్పుడు మనకు అప్డేట్ కూడా మనం అప్డేట్ చేసుకోకపోవడం కూడా ఈ యొక్క క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ అనేది మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటుంది. కాస్టింగ్ సరిగా కాకపోవడం అండ్ కాస్టింగ్ సింబల్ కనపడకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఈ యొక్క ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం అప్డేట్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ టీవీకి క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు అప్డేట్ చేస్తే ఈజీగా అప్డేట్ అయిన తర్వాత మన యొక్క కాస్టింగ్ మొబైల్ త్రూ ఆర్ ల్యాపీ త్రూ లేదా మీ యొక్క ప్రైమ్ వీడియోనైనా కానీ లేదా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీడియో కానీ సపోర్ట్ చేస్తేనే ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ నేను చెప్పాను కదా అని భయ్యా కాస్టింగ్ చేస్తున్నాను రావట్లేదని అయితే అనొద్దు. జస్ట్ మీ మొబైల్ సపోర్ట్ చేస్తేనే, కాస్టింగ్ ఆప్షన్ వస్తేనే కాస్టింగ్ అయితే చేయండి. కానీ అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా అని అయితే చేయకండి. ఎందుకంటే కొన్ని మొబైల్స్ కాస్టింగ్ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. డైరెక్ట్ మనం టీవీకి అయితే కాస్టింగ్ చేసుకోవచ్చు మన యొక్క మొబైల్ త్రూ. బట్ అక్కడ వచ్చేసరికి మనం వైఫై అనేది చాలా స్పీడ్ అనేది ఫాస్ట్గా అయితే ఉంటే మీకు ఎలాంటి జర్కు లేకుండా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఆ యొక్క మీ ప్రైమ్ వీడియోని టీవీలో చూడాలి అనుకున్నట్లయితే లేదా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ని కాస్టింగ్ చేయాలి మీ టీవీకి అనుకున్నట్లయితే ఫ్రెండ్స్. సో అప్డేట్ అదేవిధంగా మీరు కాస్టింగ్ అనేది ఎనేబుల్ అయిందా లేదా అనే దాన్ని చెక్ చేయండి. సో ఇప్పుడు మనం చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నట్టు ఈ యొక్క క్రోమ్కాస్ట్. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ టీవీలో ఫ్రెండ్స్. సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినట్లయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మరి ఈ యొక్క ప్రాబ్లం మీకు ఉపయోగపడలేదా అనే దాని గురించి కూడా అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో చూద్దాం, మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డివైస్ ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ కిందకి చూసినట్లయితే క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనం అప్డేట్ అదేవిధంగా అండ్ ఫస్ట్ మెథడ్ డిజేబుల్ ఉన్నట్లయితే ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో ఇది టోటల్ ప్రాబ్లమ్స్. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపులో అదర్ సోషల్ మీడియా గ్రూపులో షేర్ అయితే చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ అయితే పెట్టుకొని నాకు ప్రతి ఒక్క వీడియో మీకు అయితే పోస్ట్ అయితే చేస్తుంటాను. మీరు నోటిఫికేషన్ అయితే పొందవచ్చు అనమాట. మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. అండ్ మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటివరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.